అందరికీ నమస్కారం. ఇప్పుడు మన బిడ్డని తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? టెస్ట్లు ఎలాగో చేసేసుకుంటున్నాము. తర్వాత డయట్, ఎక్సర్సైజ్ చెప్తున్నారు, మెడిటేషన్ చెప్తున్నారు. మానసికంగా మనం ఎట్లా తయారవ్వాలి అనే దాన్ని మనం తెలుసుకోవడం మాత్రం కాదు, అర్థం చేసుకోవడం, ఒప్పుకోవడం. అది మనం బాగా ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం చేసుకోవాలి. సో అంతకుముందు హాస్పిటల్ లేనప్పుడు ఇంట్లో వాళ్ళే కొద్దిగా వాళ్ళకి తెలిసిన ఇది చెప్పేది, కాకపోతే చాలా మంచి విషయాలు చెప్పేది. ఎందుకంటే వాళ్ళు గమనించారు, అప్పుడు హాస్పిటల్స్ లేదు, ఇది పని చేసే తీరు ఎట్లా అనేది గమనించారు. ప్రెగ్నెన్సీ వచ్చేది ఎట్లా, చెట్లు కాసేది ఎట్లా, దానికి దీనికి ఏమి సంబంధం ఉంది, ఇటువంటిదంతా మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది, ఏ పరిస్థితిలో వస్తుంది, ఇది న్యాచురల్గానే వచ్చేస్తుంది. చాలామందికి ఈజీగా వస్తుంది. లేట్ అయిన వాళ్ళు కూడా ఎట్లా వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, దీని గురించి బాధపడడం మర్చిపోయినప్పుడు అది గమనించి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, కొన్ని సలహాలు చెప్పారు. తీర్థయాత్ర పోండి అంటే ఏమని అర్థం? ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఒకే ఆలోచననే వస్తుంది. ఇంట్లోనే ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చిన బాధ, ఎవరైనా అడిగినా ఇంట్లో వచ్చే బాధపడతాం. ఆ ప్లేస్లో ఉండి ఆ ప్లేస్కి వస్తే ఆ బాధ. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు తీర్థయాత్ర పో, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. కొత్త ప్లేస్కి పోతే కొత్త ఆలోచన ఈజీ, అదే ప్లేస్కి పోయి నీ ఆలోచన మార్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఏం చూస్తున్నాం, తీర్థయాత్ర లేదు, నువ్వు హ్యాపీగా ట్రిప్కి పోయి వచ్చి, వెకేషన్కి బయట టూర్కి పోయి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నువ్వు దాని గురించి ఆలోచించకపోతే అది ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఒక్క విషయం వాళ్ళు మళ్ళీ మళ్ళీ గమనించి దాన్ని గట్టిగా చెప్పేవాళ్ళు. కొన్ని చెట్లు లేటుగానే కాస్తుంది. ఇంకా హ్యాపీగా ఉండాలి అని ఏం చెప్పారు, నువ్వు దత్తకు తీసుకో, సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దత్తకు తీసుకోవడం తగ్గింది, కుక్కని పెంచుకున్నా, మొక్కల్ని పెంచుకున్నా, సంతోషంగా అది ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఒకటే సంతోషంగా ఉంటే దీని గురించి ఎదురు చూడడం, బాధపడడం వదిలేస్తే వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అనే గట్టి నమ్మకం ఉన్నా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన ఫ్యామిలీ, మన సమాజం దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు. మనకి సపోర్ట్ చేయటం లేదు. సపోర్ట్ చేస్తున్నాము అనే ఆలోచించుకొని మనకి వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, మనకు ఆ భయాన్ని, ఆ డౌట్ని మనకి పాస్ ఆన్ చేసేస్తున్నారు. ఏదో ఒక అపోహ పెట్టి, ఇప్పుడు పెళ్ళైన సంవత్సరంలో రాకపోతే ఇంకా రాదు, అదంతా ఉత్త అపోహలు. 30 ఏళ్ళు దాటిపోతే ఇంకా కొంచెం యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అంతే. కానీ ఇంకా అది పెద్ద పరిగెత్తు ఇప్పుడు అన్నిట్లో అట్లా తయారు చేసేసి, సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడే నాకు ఇక్కడ చాలా కష్టం అనే ఒక ఫీలింగ్తో వచ్చేటట్టు తయారు చేసేది సమాజం. కానీ సమాజానికి ఆ ఎరుక లేదు. ఇప్పుడు మనం పోరాడేది మనతో మనం పోరాడుతున్నాం. మన బాడీని మనం ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఒక ఫెయిల్యూర్గా చూస్తున్నారు. ఒక సంవత్సరంలో రాలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయిందంటే ఇంకా నీకు చాలా కష్టం అనేటట్టు వాళ్ళు ఫీల్ అయ్యి, ఆ ఫీలింగ్ని మనకి, ఎందుకంటే వాళ్ళు లాజిక్ మీద పనిచేస్తున్నారు. అందుకనే నేనేం చెప్తాను, సమాజం చెప్పిన వాళ్ళ కోసం వాళ్ళని ఇది చేయడం, ఇటువంటి వాళ్ళు చెప్పే మాటలకి ఫస్ట్ మర్యాద ఇవ్వకుండా, దానికి బాధపడకుండా
వాళ్ళ మాటలు వాళ్ళే పెట్టుకొని అనేది ఉండడం. ఎందుకంటే మనం నేర్చుకోవాలి, దాంట్లో నిజం లేదు. అందరికీ తెలుసు సమాజంలో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైనా కింద పడ్డారు, కొద్దిగా యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్, అందరూ ఫోటో తీసుకుంటున్నారు, సెల్ఫీ తీసుకుంటున్నారే తప్పితే వచ్చి హెల్ప్ చేస్తామనే మనుషులు చాలా తగ్గిపోయినారు. అటువంటి సమాజంగా సమాజంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. అంటే అంతకుముందు ఎట్లా ఉండేది, ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా బస్సులో కానీ ట్రైన్లో ఉంటే జరిగి వాళ్ళకు కూర్చోమని చెప్పడం, లేదా మనం లేచి నిలబడిపోతాం. అటువంటిది ఇప్పుడు లేదు. అది ఎవరు తయారు చేశారు అటువంటి సమాజం? అట్లా ఒక బాధ్యత లేని సమాజం మనమే కదా. ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ వాల్యూస్ లేకుండా పోబట్టి దానికి ఇట్లా ఇండైరెక్ట్గా ఇటువంటి ఇది కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, సమాజం చెప్పడం, ఫ్యామిలీ చెప్పడం, సమాజంలో నలుగురు చెప్తే ఫ్యామిలీ వాళ్ళు అదే కరెక్ట్ అనుకొని చెప్తున్నారు. కానీ ఫ్యామిలీకి మీకు బిడ్డ కావాలని ఇష్టం చాలా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీకు సపోర్ట్ చేస్తారు. ఎట్లా చెప్తారు, జాగ్రత్తగా ఉండు, నీకేం కాదు, నువ్వు బాగుంటావని ఒక్క మాట పెద్దవాళ్ళు మాట నుంచి రావట్లేదే. ఎందుకంటే అన్ని హాస్పిటల్కి దత్తకి ఇచ్చేసినాం వీళ్ళని, మాకేమీ తెలీదు. అంటే ఆ పాజిటివ్గా మాట్లాడడం, ఆ ధైర్యం ఇవ్వడం, అది ఎంత ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి, డెలివరీ అయ్యేదానికి ఎంత హెల్ప్ చేస్తుంది అనేది మర్చిపోయినారు. అందుకనే ఇప్పుడు సమాజం కానీ ఫ్యామిలీ కానీ చెప్పిన మాటలను అట్లనే తీసుకొని బాధపడద్దు అంటున్నా. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ ఇటువంటి మాటలను వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకేం వస్తుంది, నీకు వస్తుందా రాదో, ఇంకా లేట్ అయిపోయింది అని వాళ్ళు బాధపడినప్పుడు కానీ గట్టిగా చెప్పండి, ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకొని నేను మంచి బిడ్డనే ఇస్తా, మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ చెప్పేటప్పుడు మీకు ఒక ప్రెగ్నెన్సీ వస్తే చాలు, ఒక బిడ్డ పుట్టితే చాలు అంటారు. కానీ మంచి బిడ్డ పుట్టాలి అనేది ఆ గట్టిగా ఇంతకుముందు చెప్పినట్టు రావట్లేదే. మీరైనా అట్లా అనుకోండి. ఇప్పుడు ఇది మనకు అవకాశం, మనం పుట్టడం ఏదో పుట్టించుకోవడం ఒక ప్రెగ్నెన్సీనో ఒక బిడ్డకో కాదు, మంచి బిడ్డనే కావాలి. మంచి అంటే ఆరోగ్యం, మంచి గుణాలు, తర్వాతనే మంచి తెలివితేటలు ఒక్కటే ఉంటే వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు వాల్యూస్ లేకుండా అన్ని వాళ్ళకి హింసించుకుంటున్నారు, ఎదుటి వాళ్ళకి కూడా బాధ కలిగిస్తారు. అటువంటి బిడ్డల్ని మనం ఇప్పుడు పుట్టించుకుంటున్నాం, మనల్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి బిడ్డని మనం ఖచ్చితంగా పుట్టించుకోకూడదు. మనం పుట్టించుకునేది చాలా మంచి బిడ్డ. అందుకనే మంచి వాళ్ళు జీవిత చరిత్రని బాగా చదవండి. మీ ఏ మతమో ఆ గ్రంథాలని చదవండి. దాంట్లో మనకి మంచి రోల్ మోడల్స్ ఉంటారు. అటువంటి మంచి నాయకుల్ని మనం పుట్టించుకోవాలి. దానికే ఈ ఒక అవకాశం. మనం మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్ కాదు, ఇది ఎక్కువ ఎక్కిచ్చేసి పెట్టేస్తున్నారు. మనం ఫెయిల్యూర్ అని చెప్పేసేసి, కానీ ఎందుకు ఫెయిల్యూర్ కాదు, మనం ఎందుకు సక్సెస్, బిడ్డ రాకముందే. అట్లనే బాధపడినప్పుడు నెగటివ్ బిలీఫ్స్ ఈజీగా, డిప్రెషన్ ఆ బాధపడినప్పుడు నెగటివ్ బిలీఫ్స్ ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు మనకేంటంటే శారీరకంగా మనం అన్నీ బాగా చేసుకోగలుగుతున్నాం, కానీ మానసికంగా వచ్చినప్పుడు సమాజంలో వచ్చే మార్పు, అదే నేను ఇప్పుడు అనిపిస్తుంది మెయిన్గా సమాజంలో వచ్చే మార్పు. ఇప్పుడు సమాజంలో ఒక్కసారిగా మనం మార్చలేము, ఎక్కడో మన దగ్గర మన వరకు వచ్చిన చేంజ్, ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అది మనకు ఒక ఇన్స్పిరేషన్. ఆ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం చదువుకొని ఒక సిటీ లెవెల్లో పోతే ఏంటంటే వాళ్ళు కలిసి ఉండడం కూడా కష్టంగా అయిపోతుంది, డైవర్స్ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే మనుషులకి విలువ, ఆ ప్రేమ, ఆప్యాయత ఖచ్చితంగా ఉండాలి. దానికేంటి భార్య అంతకుముందు చెప్పేవాళ్ళు,
ఆడపిల్ల అంటే కొంచెం అనుకువగా ఉండాలి, అన్ని దగ్గర అడ్జస్ట్ చేసుకొని పోవాలి. దానివల్ల ఏం జరిగింది, ఫ్యామిలీలో సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ పోవడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడం, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత బాగా అర్థం చేసుకొని బాగా కలిసిపోయినారు. ఆ సంతోషం ఉండింది ఆ ఫ్యామిలీలో. హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు, అటువంటి హ్యాపీ ఫ్యామిలీలో మారల్ వాల్యూస్ బాగున్నప్పుడు సొసైటీ బాగుంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది తగ్గిపోయింది. దానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మన చేతిలో ఉండే సెల్ ఫోన్, టీవీ, ల్యాప్టాప్. అది సగం మన టైం దొంగతనం చేసేస్తుంది. ఈ రిలేషన్షిప్ పోతుంది. మన అందరు కూర్చుంటే కాసేపు నోట్లో మాట్లాడాలి అనేది ఉండదు. అందరు ఎవరి సెల్ ఫోన్ వాళ్ళలో ఉంటుంది పోతుంది. అది కూడా మనం తగ్గించాలి, మనుషులతో మాట్లాడాలి. సెల్ ఫోన్ ఈ స్క్రీన్ టైం అనేది మనం బాగా తగ్గించాలి. ఇంకోటి మనలో మనం మాట్లాడుకోవాలి, మన ఆలోచనలు మనం గమనించాలి. అదే ఈరోజు చెప్పబోయేది. ఎందుకంటే శారీరకంగా అన్నీ బాగుంటుంది, మన డయట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అది కూడా చేస్తున్నారు. కానీ మానసికంగా ఏంటంటే ఈ సొసైటీ పెట్టే తొందరగా అయిపోవాలి, 6 నెలలు అయిపోవాలి, 3 నెలలు అయిపోవాలి, లేట్ అయిపోతే చాలా కష్టం అనే అపోహనే అందరికి అదే నమ్ముతున్నారు జనాలు. సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక యాంగ్జైటీ అవుతుందా కాదా అది అట్లనే ఉంటుంది అని జస్టిఫై చేసేస్తున్నారు. అట్లంటే ఆ బాధ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్లో పంపిస్తున్నాము. ఆ పిల్లలకి కూడా ఎంత టెన్షన్ ఉందా లేదా? పిల్లలకి టెన్షన్ ఉందా? స్కూల్లో పోయే వాళ్ళకి ఉంటుంది కదా. అదే అంతకుముందు మామూలు ఎక్కువగా గవర్నమెంట్ స్కూలే ఉండింది, ఇంకా ముందు పోతే వీధి బడిలో ఉండింది. కానీ అక్కడ చదువుకొని కూడా మంచి పొజిషన్కి వచ్చారు. అప్పుడు ఈ స్ట్రెస్ టెన్షనో లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది? ఎందుకు టెన్షన్ వచ్చింది? స్ట్రెస్ ఎందుకు వచ్చింది? ఏమ్మా కాంపిటీషన్ ముందు ఏం కావాలనుకుంటున్నాం? కాంపిటీషన్ కరెక్ట్, రిజల్ట్ మీదనే ఫోకస్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఎంత మంచి ఇది ఇచ్చినా కూడా మైండ్లో యాంగ్జైటీ, టీచర్కి యాంగ్జైటీ, స్టూడెంట్కి యాంగ్జైటీ, పేరెంట్స్కి యాంగ్జైటీ. అందుకని కొంచెం ఎంత బాగా చదువుకున్నప్పుడు టెన్షన్, ఎగ్జామ్ రాసినా పాస్ అయినా టెన్షన్, నెక్స్ట్ టైం ఇంకా అదే తగ్గించుకుంటామో లేదో ఆ స్ట్రెస్తోనే మనం జీవిస్తున్నాం. ఒక్కసారి అన్ని బాగా చేసి ఒక్కసారి రాకపోయినా సూసైడల్ రేట్స్ ఎక్కువైపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి జరుగుతుంది. లేదంటే ఎవరిని ఎట్లా ఏమార్చాలి, తెలివితేటలు ఉంది, మారల్ వాల్యూస్ లేదు. అటువంటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నేనేం చేసుకున్నాను, ఎందుకంటే నేను నేర్చుకున్నాం. మనం శారీరకంగా బాగున్నప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన డయట్, ఎక్సర్సైజ్, విటమిన్ సప్లిమెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. మూడోది మానసికంగా బాగున్నప్పుడు, ఎందుకంటే అది ఈజీ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని పట్టించుకోకపోతే అన్నీ బాగున్నప్పుడు వచ్చేస్తుంది. ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది, ఆమెకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉంది, అన్నీ బాగానే ఉంది. ఇంతకుముందు బయట టెస్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళు బాగానే ఉంది, నువ్వు తొందరపడకుంటే వస్తే నీకు వస్తుందంటే ఇంకా మళ్ళీ అమ్మాయి రాలే. ఈరోజు ప్రెగ్నెన్సీతో వచ్చింది, 9 months పైన అయిపోయింది. వచ్చి ఏం పోలేదంటే మీరు చెప్పారు కదా అన్నీ బాగానే ఉంది, రిలాక్స్డ్గా ఉండమన్నారు. రిలాక్స్డ్గా ఉండమన్నాం, అందుకనే నాకు ఏం పెద్ద అనిపించలేదు. ఆ ఒక విషయం బాగా అర్థమైపోయింది, మాకు వచ్చేసింది. సో ఇట్లా చాలామంది ఆ రిలాక్సేషన్ దాని గురించి ఆలోచించకుండా, ఇది
ప్రెగ్నెన్సీ వచ్చే ఇది ఎట్లా అంటే పాలకు తోడేస్తే మనం ఎట్లా ఫ్రీగా వదిలిపెట్టేస్తే అది పట్టుకుని తోడేస్తుంది. అది నువ్వు ఎప్పుడు మనిషి పుట్టినప్పుడు మనం వంట తయారైనప్పటి నుంచి అప్పటి నుంచి ఆ పెరుగు తోడేయడం ఒకటే. అది ప్రపంచంలో ఏ దేశంలో పోయినా తోడేయడం ఒకటే. పాలు ఉంటుంది, పెరుగు ఒక డ్రాప్ వేస్తాము. అది దాన్ని తీసిన తర్వాత ఏం దాన్ని తాకకూడదు, దానిపై కలపకూడదు. అప్పుడు దాని పని. ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అట్లనే. అప్పటికి ఇప్పుడు ప్రెగ్నెన్సీకి తేడా ఏం లేదు ప్రెగ్నెన్సీ వచ్చే విధానంలో. కానీ మన ఆలోచించే విధానం పూర్తిగా మన అవగాహన మారిపోయింది. 1 సంవత్సరం రాకపోతే తొందరగా ఇట్లా లేదు, ఇంకా ఏదో ఒకటి చేసేసి ఏదో ఒక బిడ్డని కనేసేయాలి. ఆ తొందర ఎందుకంటే ఫ్యామిలీ పెట్టే తొందర, బయట వాళ్ళు పెట్టే తొందర. దీంట్లో మన ఫ్రెండ్స్కి వచ్చేసిందే ఇప్పుడు కాంపిటీషన్, వాళ్ళకి వచ్చేసింది కంపారిజన్ ఎక్కువ. నేను వెనకాల పడిపోయాను, వెనకాల పడితే ఏమి అని మనం ప్రశ్న వేసుకోం. ఎవరి టైం జోన్లో వాళ్ళు పోతూ ఉంటారు. నువ్వు ఎగిరి దంచినా నిదానంగా దంచినా ఒకటే. ట్రైన్లో ఎక్కి కూర్చున్న తర్వాత నువ్వు ఆ ఊరు వచ్చేంత వరకు నువ్వు గమ్ముగా ఉంటే నీ రిలాక్స్డ్గా నీ జర్నీని నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వేం చేస్తావు? ఇంకా రాలా అదే ఇంట్రెస్ట్ అనుకుని మనం బాధపడడమే మనం చూపించాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే చాలామంది అడుగుతారు, ప్రెగ్నెన్సీకి వస్తున్నాము రాకపోతే బాధ ఉండదా అంటే నువ్వు జస్టిఫై చేసుకున్న తర్వాత ఎందువల్ల బాధపడకూడదు అనేది కూడా చెప్తాం. అట్లా ఉన్నప్పుడు ఎందుకంటే అందరికీ అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం విరుద్ధంగా పోయినప్పుడు ఇది అబ్నార్మల్గా అనిపించింది కాదు, ఇదే నార్మల్. అవగాహన రావాలి అనే ఇంత ప్రయత్నం. చాలాసార్లు మళ్ళీ చూసినప్పుడు ఏంటంటే మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందువల్ల? అప్పుడే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏ దాని మీద ఎక్కువ పనిచేస్తుంది? మనం డైజెషన్, రెస్ట్, నెస్ట్, డైజెస్ట్, బిడ్డ పుట్టడం. సో ఇట్లా ఉన్నప్పుడు నువ్వు తొందరపడి దాని గురించే ఆలోచించి దాని గురించే బాధపడినప్పుడు అది పని చేయలేకపోతుంది. వీడియో ఒకటి ఉంటుంది, హర్షిత మాట్లాడుతుంది. ప్రీవియస్గా 2 అబార్షన్ అయింది, తర్వాత మనం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుని అన్నీ బాగుంది అన్నప్పుడు ఆ వీడియో మళ్ళీ ఒకసారి పోయి చూడండి. ఆమె బెంగళూరులో ఉంది, ఆ అమ్మ వాళ్ళు గూడూరు. సో ఇంకా అన్నీ అయిపోయింది, నువ్వు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు అంటే వాళ్ళ హస్బెండ్కి జర్మనీలో ఒక ఇది వచ్చింది. సో ఆయన పోవాలి, ఆయనకు అది చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఈమె దానికి ఏం చెప్పలేదు. అది రెడీ చేసుకోవాలి. అంతకుముందు నెల బాగా ప్రయత్నం చేశారు, అంటే వాళ్ళ దీంట్లో మేము ప్రయత్నం చేస్తే నాకు రావాలి, ఎదురు చూడడం. ఎదురు చూస్తే ఇది పని చేయదు. ఏమైంది? రాలేదు. నెక్స్ట్ మంత్ ఆమె అక్కడ ఇల్లు ఖాళీ చేయాలి, ఇక్కడ తీసుకురావాలి, ఆయనకు పోయేదానికి అన్నీ సమకూర్చి పెట్టాలి. అప్పుడు ఆమె ఆలోచించి ఈ నెల ఏమి మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేయలేము, సరే ఇంకా వదిలేస్తాం అంతే, మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే చూసుకుంటామని. ఆయన అక్కడ పోయిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత ఆమె పీరియడ్స్ మిస్ అయింది. అప్పుడు చూసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్. అంత కష్టపడే నేర్చుకోవాలా మనం ప్రెగ్నెన్సీని? అంటే వేరే ఆమె ఆలోచించే కూడా టైం లేదు. అట్లాంటి పరిస్థితిలో అది కాన్షియస్గా మనమే ఎందుకు నేను ప్రశాంతంగా ఉంటాను వచ్చినప్పుడు రాని అని మైండ్ సెట్ మనం రాలేకపోతున్నామే. సో ఎందుకంటే ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నాకు ఖచ్చితంగా రావాలి, ట్రీట్మెంట్ తీసుకుంటూనే వస్తుంది, లేకపోతే రాదు. అది ఇంకొక కొంతమందికి అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది? శారీరక లోపం సరి చేయడానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం. పని చేసేదానికి కొన్ని విషయాలకి హెల్ప్ అవుతుంది. బట్ ఎంత చేసినా లాస్ట్లో పిండం ఏర్పడిపోతుంది. పిండం పోయి అతుక్కునేదానికి ఇంప్లాంటేషన్, అక్కడ వచ్చి ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా శారీరకంగా అక్కడ ఆగిపోతుంది. నువ్వు టెస్ట్ ట్యూబ్ ఇవే చేసి పిండమే పెట్టినా కూడా ఆ గర్భసంచి రిసీవ్ చేసుకోవాలి. గర్భసంచి
రిసీవ్ చేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉంటే దాని గురించి ఆలోచించకపోతే అది చేసేసుకుంటుంది. లేదా నాకు వస్తుంది వీడియోస్ చూసి చూసి ఇది చాలా క్లియర్గా అయిపోయింది, నాకు ఈ నెల వచ్చేస్తుంది. అది ఒకటే. ఎందుకంటే నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఇష్టంగా డైట్ చేసేటప్పుడు, ఇష్టంగా ఎక్సర్సైజ్ చేసుకొని, ఇష్టంగా ట్యాబ్లెట్ వేసేటప్పుడు అంతగా నా బిడ్డ కోసం నేను వేసుకుంటున్నాను. ఈ థాటే గట్టిగా ఉన్నప్పుడు, ఇది ఖచ్చితంగా వస్తుంది అనే డౌట్ లేకుండా ఉన్నప్పుడు ఇది పని చేస్తుంది. అది ఎట్లా వస్తుంది? అది ఉన్నప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోయినప్పుడు నీకు ఆ ఇంప్లాంటేషన్ రాదు. నువ్వేమనుకుంటాం, మనమేమనుకుంటాం, అన్నీ బాగుంది రాలేదు కాబట్టి ఇది కష్టం. ఆ రిజల్ట్ వరకే ఫోకస్ చేసి చూసిన సమాజం ఏం చెప్తుంది? 30 ఏళ్ళు వస్తే రాదు, 1 సంవత్సరం రాకపోతే రాదు, 1 సంవత్సరం తర్వాత ఎంతమందికి వచ్చింది అది చూడరు వాళ్ళు. వాళ్ళు వేరే వాళ్ళని అడుగుతారు, నీకు రాలేదు కదా, నీకు ఏదో ప్రాబ్లం లేకపోతే నీకు వచ్చేసి ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రాలేదంటే నీకు చాలా కష్టం, నీకేదో పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటేనే వస్తుంది, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, పో అది చేసుకో అంటే వాళ్ళకి అది చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు లాజిక్ మీదనే ఆలోచిస్తారు. కానీ ఇది ఏంటి? ఇది ఎమోషన్ మీద పనిచేస్తుంది గర్భసంచి. నువ్వు ప్రశాంతంగా ఉండి అట్లా వాళ్ళు డౌట్ పెట్టి పంపించినప్పుడు ఆ డౌట్తో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, డౌట్తో, బాధతో, నెగటివ్ బిలీఫ్తో ట్యూబ్లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎంత ట్యూబ్లైట్ బాగా చేసుకున్నా కూడా అది ఎలగకుండా ఉన్నట్టు వస్తుంది. సో ఇటువంటి బాధపడడంలో మనకి ముఖ్యంగా ఏంటంటే ట్రిగర్ ఈవెంట్స్ అని చెప్తాం. పీరియడ్స్ వచ్చినా, ఎవరైనా అడిగినా, ఎవరైనా బిడ్డని చూసినా, ఇటువంటి టైంలో మనకి చాలా బాధ, అంటే ఒక సుడిగుండంలో ఇరుక్కొని పోయినట్టు ఇరుక్కొని పోతాం. అది 1 రోజు 2 రోజులు ఉండొచ్చు. ఆ బాధ 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 మళ్ళీ మెల్లగా అది వదిలి 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 అది ఒక నరకమే చూసేస్తాం. అట్లా ఉంటుంది కొంతమందికి. అది ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఏమో తర్వాత కొంచెం 1 రోజు 2 రోజులు బాగుంటుంది, తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఇది బాగా గమనించండి, ఇది చాలా మందికి ఇది జరుగుతుంది. అప్పుడు ఆ బాధలో మునిగిపోతారని ఎట్లా తెలుస్తుందంటే, గమనిస్తే ఏదో ఒక మాట, ఒక డైలాగ్ మనసులో జరుగుతుంది, ఫీలింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, ఇంకా నీకేం వస్తుంది అని ఒక్కసారి వాళ్ళు చెప్తే, అవును వాళ్ళు చెప్పింది కరెక్ట్, అందుకే కదా నాకు పీరియడ్స్ వచ్చింది అని చెప్పి నేను ఫెయిల్యూర్, మా ఆయనకి నేను ఇవ్వలేకపోతున్నానే అందువల్ల నేను ఒక ఫెయిల్యూర్, మా ఆయన బాధపడతాడేమో, వాళ్ళందరూ బిడ్డల్ని తీసుకున్నారు నాకు వస్తుందో రాదో, ఇటువంటి నెగటివ్ స్టేట్మెంట్స్ మనకు మైండ్లో ఉంటుంది. ఆ టైంలో స్టేట్మెంట్స్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, దాంట్లో మనం మునిగి ఒక వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. ఆ బాధ చెప్పలేంది, అదే రిపీటెడ్గా వస్తుంది. మీరు చాలామందికి ఉందా లేదా అది? ఏమ్మా అటువంటి ఫీలింగ్స్? అది గమనించాలి. దానికి సొల్యూషన్ ఏంటి అంటే, అంత బాధపడిపోయినప్పుడు మనం మనసు మాత్రం కాదు, శరీరం అంతా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ పిండం ఏర్పడినా అతుక్కోదు, పీరియడ్స్లో వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం అంటే, అక్కడ ఏమైంది మనం చెప్తున్నాం అటువంటి జరిగినప్పుడు, ఆ ట్రిగర్ ఈవెంట్స్ జరిగినప్పుడు, నాకు ఇది చాలా కష్టం, బాధపడినప్పుడు నాకు ఇది చాలా కష్టం, నేను ఒక ఫెయిల్యూర్. తర్వాత దాన్ని మర్చిపోతాం, కానీ ఆ రాసిన నెగటివ్ బిలీఫ్ అది అట్లనే ఉండిపోతుంది. ట్రీట్మెంట్కి వస్తాం, అప్పుడు అది ఆ స్పృహ కూడా ఉండదు, మనకి కొంచెం కూడా ఆ బాధ ఉండదు, ఆ ఎరుక కూడా ఉండదు, గుర్తుకు కూడా రాదు. మళ్ళీ పీరియడ్స్, అటువంటి పీరియడ్స్ ఎవరైనా అడిగినా
అప్పుడు ఫుల్ ఫోర్స్తో వచ్చేస్తుంది. దాని ముందు మనం ఏం చేయలేకపోతాం. దాంట్లో నుంచి బయటకు రావాలి. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, నెగటివ్ బిలీఫ్ పోయినప్పుడు ఇక్కడ కొంతకాలం అయినప్పుడు శారీరకంగా ప్రాబ్లమ్స్ మొదలవుతుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. ఒక్కొక్కసారి పీసీఓ మనం మెడిసిన్ పెట్టి అట్లా పెట్టి కష్టపడి డయట్ ఎక్సర్సైజ్ చేసి తగ్గినా కూడా ఫాలికల్ డెవలప్మెంట్ ఒక్కొక్కసారి కష్టం అయిపోతుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటా, దీనివల్లనే నాకు రావట్లా, దాని శారీరక లోపం వల్ల కాదు, అక్కడ మానసికంగా నాకు ఇది ఖచ్చితంగా రావాలి, వస్తుంది అని చెప్పుకోలేకపోతున్నాం. ఈ నెగటివ్ స్టేట్మెంట్ మనలో దాగిపోయింది. సో దాని నుంచి మనం బయటికి రావాలి. ఎప్పుడు బయటికి రావాలి? తర్వాత ఆ టైంలో మనం ఏం చేసినా రాలేం. ఆ బాధలో మనం కూరుకొని పోయిన 3 ఎగ్జాంపుల్స్. అంటే ఒక చిల్లి కుండలో నీళ్లు పోస్తే నీళ్లు పోసినంత వరకే తెలుస్తుంది, ఆ చిల్లిలో అన్నీ పోతుంది. ఒక పాట, మనకు ఆ పాట ఇష్టం లేదు, ఆ పాట ఆన్ చేస్తే ఆ పాటే వస్తుంది. కానీ అది అప్పుడు మనం ఏం చేయలేం. వేరే పాట మనం ఏం కోరుకున్నా కూడా అది రాదు, ఎందుకంటే ఆ పాటే రికార్డ్ అయ్యింది. సో ఇది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకునేటప్పుడు దాన్ని గమనించడం మొదలుపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ బాధలో ఇరుక్కుని పోయినాను, నాకు ఈ స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్ ఉంది, ఇదే రీజన్ మెయిన్. మిగిలినది ఏమైనా ఉంటే శారీరకంగా చూసుకుంటాం. దాంట్లో దాన్ని ఏం చేయాలి, దాన్ని అంటే చిల్లి పుడిచినట్టు, వేరే పాట రికార్డ్ చేసేసినట్టు అది మనం చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? మనకి ఈ ఎరుక ఉంటేనే. ఫస్ట్ నేను ఈ నెగటివిటీ నుంచి బయటికి రావాలి. అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పేసి ఉంటారు, అందుకే నేను పీరియడ్స్ వచ్చేసింది, నేను లేకపోతే నేను ఎన్ని ట్రై చేసినా, ఎంత ట్రీట్మెంట్ తీసినా ఎందుకు రాదు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఆ బాధపడడంని సమర్థించుకుంటాం, ఆ బాధలో మునిగిపోతాం. దాన్ని మనకి ఆసక్తురాలుగా అయిపోతాం. కానీ ఏం చేయాలి? దాని తర్వాత దాన్ని తెలుసుకోవాలి. ఆ టైంలో ఆ బాధ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఆన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్, మన లోపల నుంచే, బయట నుంచి కాదు. అందుకని ఆ బాధ ఉన్నప్పుడు ఆ బాధని గమనించడం, ఏ నెగటివ్ స్టేట్మెంట్ ఉంది అనేది గమనించడం. అప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ గమనించడానికి ఒక క్లూ. గమనిస్తే నేను ఫెయిల్యూర్, నేను ఇవ్వలేకపోతున్నాను, ఆ నేను అనేది అంత బాధ మనల్ని తీసుకువచ్చేస్తుంది. నేను అప్పుడు ఏమనుకోవాలి, నేను ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. ఆ ఒక టెక్నిక్ యూస్ చేయండి. విడిగా కూడా గమనించండి. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, ఆ బాధ పడినప్పుడు దాన్ని గమనించి, నేను బాధపడుతున్నాను అని నేను గమనిస్తున్నాను, నా బాధని నేను గమనించగలుగుతున్నాను అనే దానికి వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోండి, అది దొంగ. ఆ బాధ అనేది దొంగ. ఆ బాధ ఎప్పుడు వస్తుందో ఆ నెగటివ్ బిలీఫ్ వచ్చేస్తుంది. సో నేను బాధపడుతున్నాను అని నేను గమనిస్తున్నాను, నేను ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. అట్లా ఉన్నప్పుడు నేను ఫెయిల్యూర్ అనే దాన్ని నుంచి, నేను ఫెయిల్యూరో కాదో తర్వాత, కానీ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. ఆ ఒక డిఫరెన్స్ అర్థం అవుతుందా మీకు? ఏమా డిఫరెన్స్ అర్థం అవుతుందా? నేను ఓడిపోయినాను అని అనుకుంటాం అనుకోండి.
నేను ఓడిపోయినాను అని నేను అనుకుంటున్నాను. ఓడిపోయినానో కాదో తెలీదు, అర్థం అవుతుంది కదా. కానీ ఓడిపోయినట్టు నేను డిసైడ్ చేసేస్తున్నాను. ఆ డిఫరెన్స్ మీరు గమనిస్తే తర్వాత ఆ బాధ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ప్రశ్నించాలి. బాధలు ఉన్నప్పుడు మీరు ఏమీ ప్రశ్నించలేరు, ఎందుకంటే మనకు ఆ శక్తి ఉండదు. బాధ ఉన్నప్పుడు గమనించడం వరకే చేయండి. నేను వేరే, ఆ బాధ వేరే. నేను బాధపడినట్టు, ఈ ఆలోచన వల్ల నేను బాధపడినట్టు నేను అనుకుంటున్నాను అనేది వస్తే తర్వాత పీరియడ్స్ అంతా ఆగిపోయి ట్రిగర్ ఈవెంట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రశ్నించాలి. నిజంగా అది కరెక్టా? నేను ఓడిపోయినానా? ఎప్పుడు ఓడిపోయినట్టు? పూర్తిగా ట్రీట్మెంట్ ఆపేసి అన్నీ వదిలేసేసి ఉంటే అప్పుడు ఓడిపోయినట్టు. ఇది సగం దారిలో ఉన్నారు. పీరియడ్స్ ప్రతిసారి వచ్చిందని నువ్వు ఓటమిని చూపించే ఇండికేటర్ కాదు. బ్లీడింగ్లో వచ్చే చేంజ్ నీకు ప్రోగ్రెస్ని చూపిస్తుంది, అదంతా తర్వాత. కానీ ఫస్ట్ నేను ఓడిపోలేదు, ఇది ఓటమి కాదు, నా ఇష్టం సక్సెస్, నేను చేసే ఎఫర్ట్స్ సక్సెస్ అని ఎవరు అనుకోవాలి? నేనే అనుకోవాలి. పక్కన నాకు ఎవరు ఫ్రెండ్సో ఎవరో రారు. ఒకవేళ హస్బెండో ఇంకెవరైనా అర్థం చేసుకునేవాళ్ళు వాళ్ళు ముందు చెప్పండి, లేదంటే ఇది రాసుకోండి. ఈ ఒక్క పాయింటే మనకి హెల్ప్ చేస్తుంది. రికార్డింగ్ చేసేయాలి. ఈ బాధపడడం వల్ల ఉపయోగం లేదు, బాధపడడం చిల్లి. అంటే కుండలో నువ్వు ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని డైట్ ఎక్సర్సైజ్ చేసుకున్నా ఎందుకు రాలేదంటే కేవలం ఈ బాధపడడం. ఆ బాధపడని మనం ఒప్పుకొని ఎక్కువ బాధల్లో కూరుకొని పోవడం. అప్పుడు మనం ఏం చేస్తాం? కాసేపే కదా బాధపడతాం, ఒక్క క్షణమే కదా. ఒక్క క్షణమైనా కూడా ఇక్కడ సిస్టంలో అన్నీ మారిపోతుంది. నర్వస్ సిస్టమ్ ఇది మారిపోతుంది. సింపథెటిక్ పోతుంది, హార్మోన్ లెవెల్స్లో మారిపోతుంది, ఇమ్యూన్ సిస్టంలో మార్పు వచ్చేస్తుంది. ఇది ఎట్లా పని చేయగలుగుతుంది? అందుకని ఆ ట్రిగర్ ఈవెంట్లో ఆ బాధ ఉన్నప్పుడు బాధని గమనించండి. తర్వాత దాన్ని క్వశ్చన్ చేసి అది నిజం కాదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా విషయాల్లో మీరు చాలా బాగా చేసి ఉండొచ్చు. ఇంకోటి, ఒకరికి వచ్చినట్టు జర్నీ ఇంకొకరికి ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఒక స్టేజ్లో మనం కొంచెం లేట్ అవుతుంది, కానీ దాని నుంచి దాటుకొని మనం పోవాలి. వచ్చేంత వరకు వదిలిపెట్టను. అది అంత ఆ రికార్డింగ్ రావాలి. ఎంతమంది వచ్చి ఫెయిల్యూర్ అని చెప్పినా కూడా నేను సక్సెస్, ఎందుకంటే నేను మంచి బిడ్డనే నాకు కావాలి, అది వచ్చేంత వరకు నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను సక్సెస్. వీళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను సక్సెస్, ఎందుకంటే నేను మంచి తల్లిగా నేను పెట్టిన. అప్పుడు మనల్ని మనం ఒప్పుకోవాలి. వేరే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. వేరే వాళ్ళు ఒప్పుకోవాలి అంటేనే అక్కడ టెన్షన్ వస్తుంది. వేరే వాళ్ళ స్టాండర్డ్స్ వేరే. నీకు బిడ్డని చూపించాలి, బిడ్డని చూపిస్తే సక్సెస్. ఆ బిడ్డ ఎట్లా ఉన్నా కూడా పర్వాలేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్, మన బిడ్డ మనకేం స్టాండర్డ్? నేను మంచి బిడ్డనే పుట్టించుకుంటా. వాళ్ళందరూ మట్టి గాజులు చాలు అంటున్నారు, నేను బంగారు గాజులనే పుట్టించుకుంటా, ఎందుకంటే అది నా ఇష్టం. అప్పుడే ఆ బాధని వదిలిపెట్టినప్పుడే ఆ ఇష్టానికి పవర్ వస్తుంది, ఇష్టానికి స్ట్రెంగ్త్ వస్తుంది. చాలాసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నా. అందుకోసం ఒక బిడ్డ వచ్చినప్పుడు ఆ ఇష్టానికి పవర్ రాదు. అప్పుడు నువ్వు ఇష్టపడు, మీ ఆయన్ని ఇష్టపడు, అందుకోసం నువ్వు ఒక మంచి బిడ్డని గిఫ్ట్గా ఇవ్వు. నువ్వు వంట చేసినదే ఒక గిఫ్ట్, నువ్వు వేరే ఏది చేసినా కూడా ఇల్లు బాగా పెట్టుకోవడం ఒక గిఫ్ట్. అట్లా అదంతా చేసినప్పుడు ఇదెందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే మనల్నే మనం ఒక ఎనిమిగా చూపించేసేస్తుంది సమాజం. నువ్వు వేస్ట్, నువ్వు ఫెయిల్యూర్, మనం అదే అనుకుంటున్నాం. ఆ స్టాండర్డ్ వాళ్ళకి, మనకి కాదు. అందుకని ఇది మనకి బాగా ఎక్కాలి. నేను మంచి తల్లి అంతే,
బిడ్డ వస్తేనే కాదు, ఇప్పుడే ఎప్పుడు నువ్వు అనుకున్నావో అప్పుడే నా ఇష్టాని కోసం, నా ఆకలి కోసమే నేను నా బిడ్డని పుట్టించుకుంటున్నాను, వేరే వాళ్ళు సాటిస్ఫై చేయడానికి మాత్రం కాదు. ఇది ఎక్కాలి, ఇది చదువు అవసరమే లేదు. సో మామూలుగా ఉన్నప్పుడు అప్పుడు మనం మళ్ళీ ఇది అప్పుడప్పుడు ఈ ఆలోచన చేయాలి. నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ని ఒక చెట్టు నరికినట్టు నరుకుతూనే ఉండాలి. ఆ ఆలోచన అంటే నాకు కష్టం అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే చెప్పాలి, నా కష్టం అని నేను అనుకుంటున్నా. నేను అనుకునేది రైట్ అవ్వచ్చు, కాకపోవచ్చు అని అనుకునే వెంటనే ఆ బాధ అనేది అంత ఉండదు, తగ్గిపోతుంది. నేను బాధపడుతున్నాను అన్నప్పుడే ఇంకా ఆ బాధ డబుల్ అయిపోతుంది. దీనే కాగ్నిటివ్ డిఫ్యూషన్ అంటారు. నన్ను నుంచి నేను కొంచెం దూరంగా పక్కకు వచ్చి చూడడం. ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అనుకో, ఎంతో ఒక చిరాకు ఉంటుంది. అదే ట్రాఫిక్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం చూస్తున్నాము, అప్పుడు మనకు ఆ బాధ ఉండే. ట్రాఫిక్ ఏమో ట్రాఫికే, మనకి ఆ బాధ ఆ చిరాకు ఉండదు. అట్లా మన నుంచి ఆ ఆలోచనని వేరు చేసి చూడడం, అది కొద్దిగా అలవాటు అయిన తర్వాత మనం మామూలుగా ఉండేటప్పుడు నాకు ఈ కష్టం అనుకునేది నిజం కాదు అని చెప్పి దాన్ని రాసుకోవడం, దాన్ని కాల్చడం యాక్టివిటీలో చేపిస్తాం. మళ్ళీ 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 రాయడం, చించడం, అగరబత్తి పెట్టి కాల్చడం, ఎవరికైనా చెప్పుకోవడం, ఇవన్నీ రిపీటెడ్గా చేసే కొద్దీ ఈ ఆలోచన బరువు తగ్గిపోతుంది, సైజు తగ్గిపోతుంది. రెగ్యులర్గా చేయాలి. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మనకు ఆ ఫీలింగ్ వచ్చేసి, నేను దీన్ని ఇంకా ఈ కష్టం అనేదాన్ని నేను ఒప్పుకోను, ఎందుకంటే నిజం కాదు, కష్టం అని నేను అనుకుంటున్నా. దానికి మనకు రీజన్ వేరే, దానివల్ల దీన్ని ఏం అడగడు, ఈ కష్టమా కష్టం కాదు, ఎందుకంటే ఇట్ ఇస్ బికమ్ ఎ హ్యాబిట్. కష్టం అని మనకు మనమే అనుకుంటున్నాం కాబట్టి ఆ కష్టం అని అనుకోవడాన్ని నేను పూర్తిగా వదిలేస్తున్నాను. ఒక స్టేజ్లో మనకు వచ్చి నేను అది ఇంకా నా లోపల అది ఉండకూడదు, కంప్లీట్ వదిలేస్తున్నాను. ఇంతకుముందు నేను అనుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు దానికి ప్లేస్ లేదు నా దగ్గర అనే ఒక ఇంటెన్సిటీ వచ్చేస్తుంది ఆ ఫీలింగ్. తర్వాత అది అప్పుడు పోయినప్పుడే ఈ పాజిటివిటీకి స్ట్రెంగ్త్ వస్తుంది. కొత్త పాట రికార్డ్ అయినట్టు, చిల్లి పూడ్చినట్టు, దొంగని తరిమేసినట్టు ఆ నెగటివిటీ పోయిన తర్వాత అప్పుడు మనల్ని మనం ఒప్పుకుంటాం. దానికి పవర్. నేను మంచి తల్లి అని నేను అనుకుంటున్నాను, నేను మంచి తల్లి అని గమనిస్తున్నాను, నేను మంచి తల్లి అని ఒప్పుకుంటున్నా. దీన్ని మళ్ళీ రికార్డింగ్ చేయాలి. అది రాసుకోవడం, ఆ దీపం పెట్టి దీపంని అట్లనే గమనించడం, చెట్లుని గమనించడం, నేచర్తో కనెక్ట్ అయినప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది ఆ పాజిటివ్ థాట్. ఇది అలవాటు అయినప్పుడు అప్పుడు మనం వీడియోస్ ఇది చేస్తూ వీడియోస్ చూడండి, ఈజీగా పాజిటివ్ కనెక్ట్ అయిపోగలుగుతాం. వాళ్ళకు వచ్చింది నాకు కూడా వచ్చేస్తుంది. అంటే తెలియకుండా నేను మంచి తల్లి అని మనల్ని మనం ఒప్పుకుంటాం. ఇది ఖచ్చితంగా చేయాలి. నేను చెప్తున్నా, ఒక 10 మందికి తెలిస్తే కనీసం ఒకరిద్దరు చేస్తారు బాగా. వాళ్ళని చూసి వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు చేస్తారు. స్లోగా ఇది అలవాటు అయిపోయి మనల్ని, ఎందుకంటే ఇది ఒక్కసారి మనం స్ట్రాంగ్ అయిపోతే ప్రెగ్నెన్సీ బిడ్డ మంచి బిడ్డలో మాత్రమే కాదు, ఇంకా ఏ దేంట్లో అయినా మనం ఫేస్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు మనల్ని మనం పూర్తిగా ఒప్పుకుంటున్నాం. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అది వచ్చినప్పుడు ఆ మంచి బిడ్డ నేను వెతుక్కొని వస్తుంది, అది తెలుసు నీకు. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ రావాలి అని కోరుకుంటున్నాం గట్టిగా.
మేమందరూ కూడా దానికి హెల్ప్ చేస్తాము. ఆ మంచి బిడ్డగా ఎప్పుడు మనం పుడతామో ఖచ్చితంగా మంచి బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తుంది. ఆ గర్భసంచి ఈజీగా ఈ పాతకాలంలో ఎట్లా వచ్చిందో అంతే ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది, అంతే ఈజీగా నార్మల్ డెలివరీ, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అయిపోతుంది. మెడికల్ సపోర్ట్ అక్కడక్కడ ఎక్కడ కావాలో అక్కడ ఇస్తాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయిపోతే రాదు, 30 ఏళ్ళు అయిపోతే రాదు, వాళ్ళందరూ చెప్పి పెద్ద గోడలాగా పెద్ద చెట్టులాగా మనం పెట్టుకొని ఉన్నాం. కొట్టి దాన్ని పంపించేసేసి నేను ఫెయిల్యూర్ అని అనుకుంటున్నాను, అది తప్పు. నేను మంచి తల్లి, ఎందుకంటే నాకు ఇష్టం నా బిడ్డ అంటే. నీవేమేమి చేసావు ఆ బిడ్డ కోసం, కానీ నేను బాధపడడం వల్ల ఆ ఒక్క విషయం వల్ల మాత్రమే డిలే అవుతుంది, కష్టంగా అయిపోతుంది. అందుకని ఆ ఒక్కటి ఆ చిల్లి పూర్తి చేసేయండి, ఆ దొంగని తరిమేసేసేయండి, పాట ఇరేజ్ చేసి కొత్త పాట రీరికార్డ్ చేసుకోండి. అది మనం చేస్తాము, కలిసి చేస్తాము. యాక్టివిటీ చేసేవాళ్ళు రెగ్యులర్గా ఇంట్లో చేసుకోండి. మంచి బిడ్డ. ఫస్ట్ మీరు హ్యాపీ మదర్స్ అయిపోయినారు, హ్యాపీ పేరెంట్స్ అయిపోయినారు. హస్బెండ్స్ అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ వీలైతే చేయండి. ఇదే ఈమెనే చేయాలంట, హస్బెండ్స్ కూడా అందరూ చేసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనల్ని ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వచ్చేస్తే ఇది ఈజీ. ఎందుకు ఇది ఈ కాలంలో అవసరం అంటే, ఇప్పుడు బయట 10 మంది ఒక విషయం చేసేస్తే కాపీ కొట్టడం, అట్లా కాపీ కొట్టి ఇట్లా మనల్ని మనం తగ్గించుకోవడం, లేట్ అయిపోతే బాధపడడమే కరెక్ట్ అని అనుకోవడం, దాని నుంచి బయటకు వచ్చేసేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీని ఈజీగా హ్యాపీగా ఈజీగా తెచ్చుకొని మంచి బిడ్డని మనం ఫ్యామిలీకి సమాజానికి ఇస్తాము. థ్యాంక్ యూ.